హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో జేఎన్బిఎస్టి 2027 6వ తరగతికి ప్రవేశాలు ప్రారంభము. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము ఇప్పుడు నవోదయ ఎంట్రన్స్ రాసినట్టయితే దాని నుంచి ఎంతో మంది ఉచిత చదువు, ఉచితంగా అన్ని భోజనం, అన్ని ఫెసిలిటీస్ కలిగించే ఈ అడ్మిషన్స్ అన్నమాట. ఫ్రీ కాస్ట్లో ఉండే అడ్మిషన్స్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ అన్నమాట. దాని గురించి ఈరోజు వీడియో. నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి ఉచిత వసతి విద్యా ప్రవేశాల కోసం ప్రతిష్టాత్మకమైన అధికారికంగా విడుదల చేసిన జేఎన్విఎస్టి 2027 నోటిఫికేషన్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన సిబిఎస్ఈ విద్యను అందించడమే ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఉచిత విద్యా అవకాశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జవహర్ నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో నడుస్తూ విద్యార్థులకు ఉచిత వసతి, భోజనము, దుస్తులు, పాఠ్యపుస్తకాలు మరియు అద్భుతమైన క్రీడా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. భారతదేశంలోని అత్యుత్తమ రెసిడెన్షియల్ పాఠశాలగా గుర్తింపు పొందిన నవోదయ విద్యాలయాలలో సీటు సాధించడం విద్యార్థుల భవిష్యత్తుకు ఒక సువర్ణావకాశం. ఈ ప్రవేశ పరీక్షను పూర్తిగా పారదర్శకంగా మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. ఈ ఆర్టికల్లో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ కి సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్స్ మరియు ఆన్లైన్ దరఖాస్తు విధానం గురించి ఈరోజు మనం పూర్తి సమాచారాన్ని సమగ్రంగా తెలుసుకుందాం. నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన ముఖ్యాంశాలు ఇవ్వబడ్డాయి, చూద్దాం. ఏంటి అంటే ఈ వివరాల గురించి మనం వెళ్ళినట్టయితే పర్టికులర్స్ అంటే సమాచారము, నిర్వహణ సంస్థ ఆర్గనైజేషన్ ఏంటి అంటే నవోదయ విద్యాలయ సమితి. ఈ ప్రవేశ పరీక్ష అంటే ప్రవేశ తరగతి 6వ తరగతి క్లాస్ కోసం ఇది ఫ్రీ అడ్మిషన్స్ అన్నమాట. విద్యా సంవత్సరం అకాడమిక్ సెషన్ 2027-28. దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే చేసుకోవాలి. పరీక్షా విధానము ఆఫ్లైన్ ఓఎంఆర్ ఆధారితంగా, అంటే ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్లో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్షా సమయము 2 గంటలు ఉంటుంది. మొత్తం ప్రశ్నలు 80 ప్రశ్నలు చేయాల్సి ఉంటుంది. మొత్తం మార్కులు 100 మార్కులు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అస్సలు ఉండదన్నమాట. జస్ట్ మనం ఆబ్జెక్టివ్ టచ్ చేసినా కానీ అందులో పాస్ అయితే సరిపోతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే నవోదయ విద్యాలయ ప్రవేశ ప్రక్రియ సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి. అభ్యర్థుల గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఆన్లైన్లోనే దరఖాస్తు ప్రారంభమవుతుంది. దరఖాస్తు చివరి తేదీ 31 జూలై 2026. ఇది అన్నమాట మనకి ఎప్పుడు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి ఇది అన్నమాట. నేను రౌండప్ చేసి చూపిస్తున్నాను. ఈ డేట్ అంటే జూలై 31 లాస్ట్ అప్లికేషన్ డే అన్నమాట. అది ఒకటి మీరు రిమైండ్లో పెట్టుకోండి. ఇక మళ్ళీ తర్వాత జేఎన్విఎస్టి 2027 పరీక్ష తేదీ 28 నవంబర్లో ఉంటుంది. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 4 months ముందు మనకి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. నేను వీడియో రూపంలో అందిస్తున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు జూలై 31 లాస్ట్ అప్లికేషన్ డే ప్లస్ మనకి ఎగ్జామ్ మాత్రం 28 నవంబర్ 2026 ఆ మంత్లో ఉంటుంది, నవంబర్లో ఉంటుంది. మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. దాన్ని ప్రిపేర్ అవ్వి మెరిట్ వైజ్గా సెలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక ఫలితాల విడుదల తేదీ మార్చ్ 2027లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఎగ్జామ్ కండక్ట్ అవుతుందో మనకు నవంబర్లో అయిన తర్వాత మార్చ్లో 2027లో మనకు ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ప్రవేశాల ముగింపు 31 ఆగస్టు 2027. ఇవన్నీ డీటెయిల్డ్గా ఒకటికి 2 సార్లు బాగా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది జూలై 31 లాస్ట్ అప్లికేషన్ డే, 28 నవంబర్
ఇక మనము ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సింది మార్చ్ 27లో మనకు రిలీజ్ చేస్తారు రిజల్ట్. మనకు అంటే ఈ అడ్మిషన్స్ అంటే సెలక్షన్స్ అనేది 31 ఆగస్ట్ వరకు ఉంటుంది. అఫ్కోర్స్ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నట్టే ఇందులో కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే రాని వాళ్ళకు మీరు మెరిట్ వైజ్గా ఇందులో సెలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక జవహర్ నవోదయ విద్యాలయాలు పూర్తిగా ఉచిత వసతి సౌకర్యాలు కలిగిన కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలు. ప్రతిభ కలిగిన గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించడానికి భారత ప్రభుత్వం వీటిని స్థాపించింది. ఇవి కేంద్ర ప్రభుత్వ నిధులతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనుబంధంతో నడుస్తాయి. నవోదయ విద్యాలయాల్లో చేరిన విద్యార్థులకు లభించే అద్భుతమైన ఉచిత ప్రయోజనాలు: పూర్తి ఉచిత నాణ్యమైన విద్య ఉంటుంది, ఉచిత హాస్టల్ వసతి, ఉచిత పౌష్టిక ఆహారము మరియు భోజనము, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, ఉచిత పాఠశాల దుస్తులు, బూట్లు, అధునాతన కంప్యూటర్ విద్య, అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులు, ఎన్సిసి, స్కాట్స్ అండ్ గైడ్ శిక్షణ, తర్వాత జాతీయ సమగ్రత కొరకు మైగ్రెంట్ స్కీమ్. ఇలా ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా: JNBST 2027 ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి నవోదయ విద్యాలయ సమితి కొన్ని నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలను నిర్ణయించింది. దరఖాస్తు చేసుకునే ముందు వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. విద్యా అర్హతలు ఏంటి అని అంటే, ఆ అభ్యర్థి తప్పనిసరిగా 2026-27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. వాళ్ళని అంటే 5th క్లాస్ చదివే వాళ్ళకు 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. విద్యార్థి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఇక విద్యార్థి 3వ తరగతి, 4వ తరగతి మరి 5వ తరగతి ఏ ఒక్క సంవత్సరం కూడా డ్రాప్ అవుట్ కాకుండా నిరంతరాయంగా పూర్తి చేసి ఉండాలి. గత సంవత్సరంలోనే 5వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అంటే లాస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇది చేసుకుందాం అనుకునే వాళ్ళు అర్హులు కాదు. వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ప్రవేశం కోరే అభ్యర్థి తప్పనిసరిగా 1 మే 2015 మరియు 31 జూలై 2017 మధ్య జన్మించి ఉండాలి అన్నమాట. ఈ 2 తేదీలు కూడా వర్తిస్తాయి. మనకు ఏజ్ లిమిట్ అనేది ఈ మంత్ లో అంటే ఈ ఇయర్ లో 2015 to 17 మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ ఎగ్జామ్ కు అర్హులు. వయోపరిమితి జనరల్, SC, ST, OBC మరియు దివ్యాంగులతో సహా అన్ని వర్గాల విద్యార్థులకు సమానంగా వర్తిస్తుంది. దీంట్లో SC, STకి మనకు జాబ్లో ఎలా అయితే రిలాక్సేషన్ ఉంటుందో ఇందులో ఉండదు. అందరికి సేమ్ ఏజ్ ఉంటుందన్నమాట. ఇక జిల్లా నివాస అర్హత: విద్యార్థి ఏ జిల్లాలో అయితే 5వ తరగతి చదువుతున్నారో అదే జిల్లాలోని నవోదయ విద్యాలయానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వేరే జిల్లాలకు దరఖాస్తు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ సంబంధించిన దాంట్లోనే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక జిల్లా నివాస అర్హత అంటే డిస్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే, విద్యార్థి ఏ జిల్లాలో అయితే 5వ తరగతి చదువుతున్నారో అదే జిల్లాలోని నవోదయ విద్యాలయానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వేరే జిల్లాలకు దరఖాస్తు చేయడానికి వీల్లేదు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంత అర్హత ఏంటి అంటే, నవోదయ నిబంధనల ప్రకారము మొత్తం సీట్లలో కనీసం 75% సీట్లు గ్రామీణ అంటే రూరల్ ప్రాంత విద్యార్థులకు కేటాయించబడతాయి. మిగిలినవి 25% సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. విద్యార్థి తన 3, 4, 5 తరగతుల్లో ఒక్కరోజు పట్టణ ప్రాంత పాఠశాలలో చదివిన సదరు విద్యార్థిని అర్బన్ కేటగిరీ కిందనే పరిగణిస్తారు. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తును క్రింది విధానంలో సమర్పించవచ్చు. మొదట నవోదయ విద్యాలయ సమితి అధికారిక అడ్మిషన్ పోర్టల్ను సందర్శించండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఎన్ బిఎస్టి క్లాస్ అడ్మిషన్స్ అన్నమాట. ఇక 2027 లింక్ పై క్లిక్ చేయండి. అధికారిక నోటిఫికేషన్ మరియు ప్రాస్పెక్టస్ జాగ్రత్తగా చదవండి. అవసరమైన వివరాలతో ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. విద్యార్థి వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు మరియు నివాస వివరాలను తప్పులు లేకుండా పూరించండి. విద్యార్థి ఆధార్ నెంబర్ లేదా తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రం వివరాలను నమోదు చేయండి. అడిగిన డాక్యుమెంట్లను నిర్దేశిత జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. సమర్పించిన అన్ని వివరాలను 1కి 2 సార్లు సరిచూసుకొని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే నవోదయ ప్రవేశ పరీక్షలో తాత్కాలికంగా ఎంపికైన విద్యార్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో క్రింది అసలు సర్టిఫికెట్ని సమర్పించాల్సి ఉంటుంది. మనం కంపల్సరీ కావలసిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, తర్వాత అర్హత పరిమితి అన్నమాట. పుట్టిన తేదీ అంటే ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి, రెసిడెన్స్ సర్టిఫికెట్ కంపల్సరీ, విద్యార్థి ఆధార్ కార్డు తప్పనిసరి, స్టడీ సర్టిఫికెట్ 3, 4, 5 తరగతులు స్టడీ సర్టిఫికెట్ తప్పనిసరి, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే టీసీ తప్పనిసరి, గ్రామీణ ప్రాంత ధృవీకరణ పత్రము వర్తించే వారికి మాత్రమే ఇది పనికొస్తుంది. కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్ రిజర్వేషన్ అభ్యర్థులకు అప్లికేబుల్. దివ్యాంగుల ధృవీకరణ పత్రము వర్తించే వారికి మాత్రమే అప్లికేబుల్, అంటే ఎవరికైనా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు ఇది పనికొస్తుంది. ఇక రిజర్వేషన్ పాలసీ ఏంటంటే నవోదయ విద్యాలయాలలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠినమైన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తారు. దీనివల్ల సమాజంలోని అన్ని వర్గాల ప్రతిభావంతులకు సమాన అవకాశాలు లభిస్తాయి. ఇక కేటగిరీ వైజ్ గా గ్రామీణ అభ్యర్థులు కనీసం 75% సీట్లు షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. షెడ్యూల్డ్ తెగలు ఎస్టీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఇతర వెనుకబడిన తరగతులు 27% ఉంటుంది. బాలికలకు కనీసం 1/3 వంతు సీట్లు, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఇక జేఎన్బిఎస్టి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే దాని గురించి వెళ్ళినట్టయితే నవోదయ ప్రవేశ పరీక్ష సరళి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. ఈ పరీక్ష పూర్తిగా మల్టిపుల్ చాయిస్ లో ఉంటుంది. ఇక మెంటల్ ఎబిలిటీ ప్లస్ ఈవీఎస్ ఫస్ట్ 40 మార్క్స్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఉంటుంది. సరే, ఇక దానికి 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది. దానికి టైం 1 అవర్. తర్వాత అరిథమెటిక్ టెస్ట్ అన్నమాట. అంటే దీనికి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 మినిట్స్. లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 సెకండ్స్ 30 మినిట్స్ అంటే 30 నిమిషాలు, సెకండ్స్ అంటున్నా. మొత్తం టోటల్గా 80 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు రావాలి. 2 గంటలలో కంప్లీట్ చేయాలి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ 1కి 2 సార్లు చూసుకోండి. ప్రతి సరైన సమాధానికి 1.25 మార్కులుగా కేటాయించబడతాయి. దివ్యాంగులైన అభ్యర్థులకు అదనంగా 40 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఇక సిలబస్ నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించడానికి కింద పేర్కొన్న సబ్జెక్టుల వారీగా సిలబస్ డీటెయిల్ పైపట్టు సాధించడం అవసరం. మానసిక సామర్థ్య పరీక్ష మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇది పూర్తిగా రేఖా చిత్రాలు మరియు లాజికల్ థింకింగ్ ఆధారంగా ఉంటుంది. ఇందులో ప్రధాన అంశాలు యాడ్ మ్యాన్ అవుట్ అనే ఒకటి ఉంటుంది. తర్వాత ప్యాటర్న్ కంప్లీషన్ ఒకటి ఉంటుంది. ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఉంటుంది. జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ఉంటుంది. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ ఉంటవి. ఎంబిటెడ్ ఫిగర్స్ ఉంటవి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది అనమాట రెండవది.
రవాణా వ్యవస్థ అంటే నదులు, పర్వతాలు, రివర్స్, మౌంటైన్స్ సంబంధించింది. మొక్కలు, జంతువులు, ప్రకృతి వైపరీత్యాలు వాటి గురించి. నీటి చక్రము, తర్వాత మానవ శరీరం ఉంటుంది. ఆహారము ప్లస్ పోషకాహారము, కాలుష్యము మరియు పరిరక్షణ, రాష్ట్రాలు, రాజధానులు, జాతీయ చిహ్నాలు, అరిథమెటిక్, తర్వాత సంఖ్యా వ్యవస్థ, 4 ప్రాథమిక ప్రక్రియలు, కారణాంకాలు, గుణజాలు, తర్వాత భిన్నాలు కూడా ఉంటాయి. అంటే ఫ్యాక్టర్స్, మల్టిప్లాయిస్, తర్వాత ఫ్రాక్షన్స్ ఉంటాయి. కొలతలు, వైశాల్యము, చుట్టుకొలత, ఏరియా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కోణాలు, దత్తాంశ విశ్లేషణ, ఇక్కడ మీకు అన్ని ఇంగ్లీష్ లో కూడా ఉన్నది. ఇక భాషా పరీక్ష. ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న భాషలో కొన్ని గద్య భాగాలు ఇవ్వబడతాయి. వాటి కింద అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. దీని ద్వారా విద్యార్థి యొక్క పఠన నైపుణ్యము మరియు వ్యాకరణ పరిజ్ఞానాన్ని పరిశీలించవచ్చు. సెలక్షన్ ప్రాసెస్. జవహర్ నవోదయ విద్యాలయాలు 6వ తరగతి అడ్మిషన్ ప్రక్రియ పలు దశల్లో జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ, JNVST 2027 రాత పరీక్ష, మెరిట్ జాబితా తయారీ, ఒరిజినల్ పత్రాల పరిశీలన, తుది ప్రవేశ ఖరారు. నవోదయ విద్యా ప్రవేశాలకు సంబంధించిన అధికారిక లింకులు కింద ఇవ్వబడ్డాయి. వీటి ద్వారా మీరు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇచ్చినవన్నీ నేను ఈ లింక్ ను కూడా మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాలంటే 1-2 సార్లు చూసుకోండి. వీడియోని కూడా చూసుకోండి. ఇక్కడ మనము ఈ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకొని చూడొచ్చు. ఇదేంటిది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైట్, హాల్ టికెట్, తర్వాత నవోదయ ఫలితాలు, ఇవన్నీ ఇక్కడనే చేసుకోవచ్చు. నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన తల్లిదండ్రులు మరియు విద్యార్థులు సాధారణంగా వ్యక్తమయ్యే సందేహాలకు ఇక్కడ మనం జవాబులు అన్నమాట. నవోదయ 6వ తరగతి దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు అంటే 31 జూలైలో. JNVST 27 ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఇదొకటి. దేశవ్యాప్తంగా నవోదయ ప్రవేశ పరీక్ష 28 నవంబర్ 2026 నిర్వహిస్తారు. 6వ తరగతి అడ్మిషన్స్ కు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. నవోదయ దరఖాస్తుకు ఏమైనా అప్లికేషన్ ఫీజు ఉంటుందా? లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. నవోదయ పాఠశాలలో హాస్టల్ వసతి నిజంగానే ఉచితమా? అవును. ఎంపికైన విద్యార్థులకు విద్య, వసతి, భోజనము, దుస్తులు, పుస్తకాలు అన్ని 100% ఉచితంగా అందిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో నెగటివ్ మార్కులు ఉంటాయా? లేదు. తప్పు సమాధానానికి ఎలాంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. JNVST 2027 లో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? ఈ పరీక్షలో మొత్తం 80 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవును. తర్వాత OMR షీట్ పూరించడానికి కేవలం బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఫలితాలు ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే JNVST 2027 ఫలితాలు సాధారణంగా మార్చ్లో వస్తాయి. మార్చ్ 2027 చివరి వారంలో అధికారిక పోర్టల్ ద్వారా విడుదల అవుతాయి అన్నమాట. ఇది అన్నమాట దీనికి సంబంధించింది. మీకు కనుక PDF కావాలి అంటే నాకు తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్ లో రాయండి. నేను తప్పకుండా ఆ PDF ను కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది వీడియో. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి 1-2 సార్లు చదువుకోండి. ఇది నవోదయ ఎంట్రన్స్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, డీటెయిల్స్, ఎగ్జామ్ డేట్ ఇది అన్నమాట. థ్యాంక్ యూ.